మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ మీటింగ్ జరగనుంది. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలపబోతుంది. రాజధాని అమరావతి సహా ఏపీ అభివృద్ధికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీంతో ఇవాళ జరిగే సమావేశంలో రాజధాని, సిఆర్డీఏ, నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణంపై ప్రధానంగా చర్చించనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరగబోతుంది. ముఖ్యంగా 24 ఎజెండా అంశాలుగా తీసుకున్నారు. 8 శాఖలకు సంబంధించిన 24 ఎజెండా అంశాలు ఈ రోజు అయితే ఎజెండాలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక SIPB స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు ఏదైతే మొన్న ఆమోదించిన దానికి కేబినెట్ కూడా ఈ రోజు ఆమోదించబోతుంది. దాదాపు 32,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. 32,000 మందికి ఉద్యోగ అవకాశాలు, 16 సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాబోతున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ తదితర వర్కులకు సంబంధించి కూడా కాంట్రాక్ట్ ఇప్పటికే L1 వచ్చిన వారికి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన లెటర్ ఆఫ్ ఏదైతే అగ్రిమెంట్ ఇవ్వాలని చెప్పి ఈరోజు కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని చేసి కేంద్ర ఎస్సీ కమిషన్ పంపించింది. ఆ ఎస్సీ కమిషన్ కూడా ఆమోదించి రాష్ట్రానికి పంపించింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఆర్డినెన్స్ తీసుకునే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కుప్పంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం కావచ్చు, అదేవిధంగా గుంటూరు జిల్లా ప్రతిపాడులో 100 పడకల ఆసుపత్రికి ల్యాండ్ కేటాయింపులు, వివిధ అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు ఉన్నాయి. అదేవిధంగా 119 ఫీడర్లకు సంబంధించి ల్యాండ్ ఎలిగేషన్స్ డిపిఆర్లో తయారు చేయాలని చెప్పి అంటే విద్యుత్ డిపార్ట్మెంట్ సంబంధించిన వర్క్ సంబంధించి కూడా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇలా ప్రాధాన్యత గల 24 అంశాలను ఈ రోజు కేబినెట్ చర్చించి ఆమోదించబోతుంది. అదేవిధంగా రాజకీయపరమైన అంశాలు కూడా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే టీటీడీలో గోవులు చనిపోయాయి అని చెప్పి అసత్య ప్రచారాలు వైసీపీ చేస్తుందని చెప్పి మండిపడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో రాప్తాడులో జరిగిన ఘటన కావచ్చు, రాజకీయంగా వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుంది. ఈ అంశానికి సంబంధించి మంత్రులకి దిశ నిర్దేశం చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే వైసీపీ వైఖరి పట్ల చాలా సీరియస్ గా ఉన్నారు, ఈ అన్ని అంశాలు కూడా ఇప్పుడు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ నారా లోకేష్ కూడా కొద్దిసేపటి క్రితమే టీడీపీ సంబంధించిన మంత్రులతో కూడా సమావేశం అయ్యారు. ఎందుకంటే రాజకీయంగా ఏ చిన్న అంశాన్ని కూడా సీరియస్ గా తీసుకోవాలి, వైసీపీ చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని రాజకీయపరమైన అంశాలు కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ పరమైన పాలసీ నిర్ణయాలు కూడా ఎప్పటికప్పటికి తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు కేబినెట్ అయిన తర్వాత రేపు రాత్రికి చంద్రబాబు దేశీ పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. 20వ తారీఖు ఆయన జన్మదిన సందర్భంగా ఆయన ఈసారి కుటుంబ సభ్యులతో కలిపి విదేశాల్లో జన్మదినాన్ని జరుపుకోవాలని కూడా నిర్ణయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు చాలా కీలకమైన మంత్రివర్గ సమావేశంగా దీన్ని భావించవచ్చు. అలాగే వచ్చింది అంటే రాజకీయ పరంగా ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంటుంది? ఎందుకంటే కూటమి పార్టీలో ఉన్న కార్యకర్తల మధ్యలో కొంత భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ పరంగా ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ రాజకీయపరమైన అంశాలు, ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నికలైన 10 నెలల్లోనే కొంత వేడైతే వస్తూ ఉంది. ఇక్కడ వైసీపీ కూడా ఏదైతే రోడ్డెక్కి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ కావచ్చు, అదేవిధంగా గోవుల విషయం కావచ్చు, అదేవిధంగా రాప్తాడులో రాజకీయ హత్యకు సంబంధించి ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుంది వైసీపీ అని చెప్పి టీడీపీ మండిపడుతుంది. అందుకే చంద్రబాబు గతంలో కూడా చెప్పడం జరిగింది, మంత్రివర్గ సహచరులందరూ కూడా వివేక హత్య సంబంధించి కూడా ఆనాడు సరిగా ఖండించకపోబట్టి ఈ రోజుకి మన మీద దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ ఏ చిన్న ఆరోపణ వచ్చినప్పుడు కూడా మంత్రులంతా కూడా ఎమ్మెల్యేలు గట్టిగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. అందుకని రాజకీయంగా ఏ అంశాన్ని కూడా వదిలిపెట్టకూడదని చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులకి సూచిస్తూ ఉన్నారు. మధు, రైట్, థాంక్యూ రవిచంద్.